పిడికిలి, భోజనం లేక అలాంటి నిద్రలేని రాత్రులు నేను కలపలేదు. పనిలో నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయో తప్ప ఉత్తుకుత్తునే నిద్ర లేకుండా అవి ఎప్పుడు లేదు. అంటే పని నెత్తి మీదకి ఎక్కి నిద్రపోలేకపోవడం, ఆ పని ఎక్కువ ఉండి మనకి వర్క్ అర్జెన్సీ ఉందనుకోండి, ఎట్లా నిద్ర పట్టుద్ది అసలు? ఎగ్జాక్ట్లీ. అలాంటి పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు? ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది? నాకు గోపాల నుంచి బాగా మంచి అవకాశాలు వచ్చినాయండి. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అవును, చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఆ తర్వాత 2 years గ్యాప్ వచ్చింది నాకు. ఎందుకు అంటే నాకు హ్యాండిల్ చేయడం చేత కాక అయి ఉండొచ్చు. కొన్ని అవకాశాలు వచ్చి వెళ్ళిపోయినాయి, కొన్ని రాసే అవకాశం వచ్చి కూడా వెళ్ళిపోయినాయి. కొన్ని ఏంటంటే నాకు ఇప్పుడు సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి, అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అవును, నాకు అప్పటికి తెలియదు, మొహమ్మద్ చెప్పేసేవాడిని, ఏంటి సార్ ఇది ఆడదండి. అవతల హర్ట్ అవుతారు కదా, మీకు ఎందుకు ఆడుతుందో ఆడదో మీ పని మీరు చేసుకోవాలిగా, అంతే కదా. సో అట్లాగా కొన్ని పోయినాయి, కొన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క కారణం. అంటే లౌక్యం లేకపోవడం, లౌక్యం లేకపోవడం కానివ్వండి, వచ్చిన మంచి పేరుని హ్యాండిల్ చేయడం చేత కాకపోవడం కానీ. సో 2 years నా గ్యాప్ వచ్చింది. అది ఈ 2 years లో కూడా పని చేయకుండా అయితే నేను లేదు, సీరియల్స్ రాస్తూనే ఉన్నా. ఓ పక్కన ఉన్నాయి, సీరియల్స్ రాస్తూనే ఉన్నా, అక్కడ బిజీగా ఉన్నా. సో అప్పుడు నాకు గోపాల అవకాశం వచ్చింది, సురేష్ బాబు అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా నేను అసలు వెనక్కి చూసుకున్న సందర్భం లేదు. అవునా? అంతే. 2015లో ఆ సంవత్సరమే గోపాల, ఆ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయింది మళ్ళీ ఇది రాని రోజు. ఆ సంవత్సరమే కంచె, రాజుగారి గది, మొత్తం ఇక ఆ సంవత్సరం అక్కడి నుంచి దుమ్ము లేపేశారు. ఇప్పుడు మీరు ఆ 2 years కొన్ని అవకాశాలు వదిలేశారు కదా, మీరు వదిలేసిన అవకాశాలు పెద్ద హిట్ లైన్ సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకోళ్ళు రాసి ఎందుకు లేవు సార్, నాకు ఇది అవకాశం ఎందుకు పోయిందో ఏంటో తెలియదు కానీ బాహుబలి వాట్ ఆర్ యు టాకింగ్ సార్? బాహుబలి ఫస్ట్ నాతో మాట్లాడారు, అయితే ఆ తర్వాత మరి ఎందుకు నాకు పిలవాల ఏమి అంటే బాగోలేదని చెప్పారా ఏంటి? కథ విని బాగోలేదని చెప్పారు. ఇందాక మీరు అన్నారు అద్భుతమైన కథ అసలు. ఎవరు చెప్పారు మీకు? రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్? రాజమౌళి గారే చెప్పారు. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పలా? ఓకే, రాజమౌళి గారే చెప్పారు. రాజమౌళి గారు చెప్పారు. ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారితో కూడా కూర్చున్నాను. నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇంకేముంది, అసలు ఫస్ట్ కృష్ణవందే జగద్గురు రాసిన వెంటనే ఇంత అద్భుతమైన అవకాశం వచ్చింది అనుకున్నాను, కానీ ఎందుకో తెలియదు ఆ సినిమా రాయలేకపోయాను. ఆ తర్వాత 666 రాజమౌళి గారే పిలిచి ఈ సినిమాకి రాయండి. కానీ మీరు మళ్ళీ ఫోన్ చేసి గట్ట ఏం అడగలేదండి? అదేంటండి నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు ఏంటి అని? లేదు, అని ఎందుకు పిలవలేదు మరి, అట్లా పెద్ద బాంబు పేల్చారు మీరు. ఏదో మామూలు సినిమా కాకపోతే చెప్పడం. రుద్రమదేవి కూడా చాలా విచిత్రమైన విషయం చెప్పనా, మీరు రాసినవి పెద్ద సినిమాలే, రాయకుండా మిస్ అయినవి పెద్ద సినిమాలే. మీ దృష్టిలో మీ ప్రయాణంలో నేను రాసిన అతి చిన్న సినిమా ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చిన్న సినిమా అని ఏది చెప్పండి సార్, చిన్న సినిమా అని. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే పెద్ద సినిమాలు, రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే నేను అనుకోవటం అది ఎంత పెద్ద బడ్జెట్తో తీసినా సరే చిన్న సినిమానే అది, అంతే తప్ప బడ్జెట్ బట్టి సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది, అంతే కదా సార్. సబ్జెక్ట్ బట్టి బడ్జెట్ ఉంటుంది. నేను గమనం సినిమాకి రాశాను, గమనం చాలా తక్కువ బడ్జెట్, అదే అమ్మాయి డైరెక్టర్, లేడీ డైరెక్టర్. అలాగే ఆకాశవాణి సినిమా రాశాను, చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాని. అంత మాత్రం వాటిని చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కాదు. కానీ ఒక చోట అంటే టెక్నికల్ గా ఇందులో ఒక పాయింట్ ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రేంజ్ కి రైటర్ గా వచ్చిన తర్వాత మీ పారితోషికాలు, మీ ఫీజులు అన్ని వేరే రేంజ్ లో ఉంటాయి.
బట్ ఈ గమనాలు, ఆకాశవాణులు, ఆకాశ రామన్నలు రాయాలంటే మీరు 100% యూ మస్ట్ రెడ్యూస్ యువర్ ఫీజ్ అండ్ అటెండ్ 100%. చేయాలి. ఇప్పుడు మంచి సబ్జెక్టు వాళ్ళు లాభాల కోసం సినిమా తీస్తున్నారని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆ కథ చెప్పినప్పుడే, గమనం సినిమా కథ చెప్పినప్పుడే మనకు అనిపిస్తుంది ఏమని, ఇది వీళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, రికార్డులు పగిలిపోతాయి, లేకపోతే కోట్లు వచ్చేస్తాయి అనే మైండ్ సెట్తో అయితే అసలు ఆ కథ తీరు. కరెక్ట్. ఒక మంచి సినిమాతో మనం మార్కెట్లోకి వెళ్ళాలి, ఒక మంచి సినిమాని, ఒక కొత్త సినిమాని మనం జనానికి చూపించాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని వాళ్ళకు ప్రయోగం చేస్తున్నారు. ప్రయోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలి, అది మన బాధ్యత. కానీ కమర్షియల్ వరల్డ్ అలా అనుకోరు కదా సార్. నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. కానీ అది ఆ మేరకు మీరు తక్కువ వర్క్లు వాటి మీద కొంచెం ఏదైనా సర్కస్గా ఈ సినిమా రాయాలి, ప్యారలల్ గా పెద్ద సినిమా రాయాలి. ఏ సినిమాకి ఆ సినిమానే సార్. అదేలేండి. ఇది వీళ్ళు ఎక్కడ తక్కువ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ తక్కువ పని 4 డైలాగ్ ఒక డైలాగ్ అట్లాంటిది ఎప్పుడు ఉండదు. మన వరకు నేను ఎప్పుడు పని దగ్గర రాజీ పడ్డాను. నాకు మంచి పేరు రావాలిగా. ఇప్పుడు ఫైనల్ గా ముందు నాకు మంచి పేరు రావాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. వాడి సినిమా బాగా రాయలేదు అనిపించుకుంటే ఎట్లా? డబ్బులు తీసుకుని ఎవరు అసిస్టెంట్ రాసాడు అనిపించుకోకూడదు. మీ మార్క్ అక్కడ కనిపించాలి. అంతే, 100%. అంటే ఇప్పుడు మీరు కట్ చేస్తే ఆ రోజున సైరా సినిమాకి రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్, ఇప్పుడు ఆయన సినిమాకే వర్క్ చేస్తున్నారు మీరు. అఫ్ కోర్స్ మధ్యలో త్రిబుల్ ఆర్ చేశారు అనుకోండి. ఇప్పుడు మీరు రెండోసారి పిలిచినప్పుడైనా త్రిబుల్ ఆర్ కి ఓకే నేను తప్పకుండా చేస్తాను, ఆల్రెడీ బాహుబలి మిస్ అయింది కదా అంతేగా సార్ అన్న ఫీల్ తోనే వెళ్ళారా? అంతేగా. మళ్ళీ మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది, మళ్ళీ రాజమౌళి గారితో పనిచేసే అవకాశం. పైగా బాహుబలి ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఇన్ వరల్డ్ లోనే అదే డైరెక్టరు ఇంకో ఎవరికైనా కళ సార్, రాజమౌళి గారితో పనిచేయాలి, రాజమౌళి గారి సినిమాకి రాయాలి అనేది ఒక కళ. ఆ కళ నాకు నెరవేరింది, అంతకంటే ఏం కావాలి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇద్దరు హీరోలు అది పెద్ద పెద్ద ఛాలెంజ్ కదండి దానికి రాయడానికి. మీరు ఎంత సులువుగా తీసుకుందాం అనుకున్నా గ్యారంటీగా అంటే మీకు ఆ డెలెక్టబిలిటీ ఉంది, నేను కాదనట్లేదు. ఎందుకంటే క్యారెక్టర్ గా ఫాలో రాయడం కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ కదండి. ఇద్దరు హీరోలు, పెద్ద డైరెక్టర్, పెద్ద బడ్జెట్, రాసే ప్రతి డైలాగ్ కి ఒక వాల్యూ, ఒక షాట్. నేను అదే చెప్పాను సార్, నేను ఆ టెన్షన్ తీసుకోను. కథ, క్యారెక్టర్స్, వాళ్ళ ఇమేజ్, ఆ సిచ్యుయేషన్ ఏంటి, ఆ సిచ్యుయేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్కి ఎలాంటి మాటలు రాయాలి, అట్ ద సేమ్ టైం ఆ స్టార్కు ఉన్న ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాత్రకి ఎక్కడ అన్యాయం జరగకుండా, ఆ ఇమేజ్కి అన్యాయం జరగకుండా, ఆ సన్నివేశానికి ఎలా న్యాయం చేయాలనే మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది. రెండు వాళ్ళిద్దరిని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి బాధ్యత ఆల్రెడీ డైరెక్టర్ గారు చేసేసారు. అది స్క్రిప్ట్లోనే అది ఉంది, దాన్ని మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్కి అద్భుతంగా మనం రాయగలిగితే చాలు. అదేలేండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్లో చిన్న దాన్ని ఏమంటారు, మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన తీసుకున్నారు. ఎంత క్లారిటీగా ఉంటారంటే రాజమౌళి గారు, ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో కూడా ఆయనకి తెలుసు, ఎక్కడ ఎంత డైలాగ్, ఎన్ని లైన్లు ఉండాలో కూడా ఆయనకి తెలుసు. క్లారిటీ, అంత క్లారిటీ, 100% క్లారిటీ. సో అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పనిచేయడం అనేది కష్టమే కాదు. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర కష్టపడుతున్నాడు అంటే వీడి క్లారిటీ లేదని అర్థం.